హలో పీపుల్, వెల్కమ్ టు షాన్స్ వరల్డ్. ఇప్పుడైతే నేను తెలంగాణలో ఫేమస్ టెంపుల్ అయిన యాదగిరి గుట్టకైతే స్టార్ట్ అవుతున్నా. అండ్ నేను ముందు వీడియోలోనే మెన్షన్ చేసా ఇది ఒక రౌండ్ ట్రిప్ 2300 ఛార్జ్ చేస్తున్నారని. సో నేను ఆ వ్లాగ్ కూడా నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా, ప్లీజ్ డూ చెక్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే నియర్లీ 118 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఓఆర్ఆర్ నుంచి. సో టెంపుల్ టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 4 AM నుంచి 12 PM వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ 3 PM నుంచి 9:30 PM వరకు ఉంటుందన్నమాట. సో ఫెస్టివల్ అండ్ వీకెండ్ టైమ్స్లో టైమింగ్ కొంచెంగా స్లైట్గా చేంజ్ అవ్వచ్చు. సో మనమైతే టెంపుల్కి వెళ్ళే ముందు టెంపుల్ ఒక హిస్టరీ అయితే తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం యాద మహర్షి అనే గొప్ప ఋషి ఉండేవారు అన్నమాట. ఆయన ఈ కొండపైన తపస్సు చేస్తూ ఉండేవారు. ఒక్కరోజు యాద మహర్షి భక్తిని, అతని సహనాన్ని, అతని డివోషన్ని చూసి లార్డ్ నరసింహస్వామి అయితే ఈ కొండపైన ప్రత్యక్షమయ్యారు. స్పెషల్ థింగ్ ఏంటంటే స్వామి ఒక్క రూపంలో కాదు, 5 పవర్ఫుల్ రూపంలో దర్శనమైతే ఇచ్చారు. అవే జ్వాల నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, గంధ బరింద నరసింహ, లక్ష్మీ నరసింహ. జ్వాల నరసింహ అంటే యాంగర్ అండ్ నెగిటివిటీని డిస్ట్రాయ్ చేస్తారని, యోగానంద నరసింహ అంటే పీస్ అండ్ మెడిటేషన్కి సింబల్ అని, ఉగ్ర నరసింహ అంటే ఫియర్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ని రిమూవ్ చేస్తారని, గంధ బెరుండ నరసింహ అంటే ప్రొటెక్షన్ అండ్ స్ట్రెంగ్త్ అని, లక్ష్మీ నరసింహ అంటే ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ ఇస్తారని అర్థం. సో ఈ రీజన్ వల్ల యాదగిరి గుట్టని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. సో మరి యాదగిరి గుట్ట అని పేరు ఎలా వచ్చింది, ఎలా ఫేమస్ అయిందో కూడా తెలుసు. సో ఈ డివైన్ ఇన్సిడెంట్ జరిగిన హిల్ని యాదగిరి అని పిలిచారు. యాద అంటే యాద మహర్షి పేరని, గిరి లేదా గుట్ట అంటే కొండ లేదా పర్వతం అని. సో యాదగిరి గుట్ట అంటే యాద మహర్షి తపస్సు చేసిన కొండ, లార్డ్ నరసింహస్వామి ప్రత్యక్షనైన కొండ అని అర్థం. సో టెంపుల్ డెవలప్మెంట్ టైంలో అయితే యాదాద్రి అనే నేమ్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. యాద అంటే యాద మహర్షి అని, అద్రి అంటే సాంస్క్రిట్ వర్డ్ ఫర్ మౌంటైన్. అందుకే ప్రెజెంట్ అఫీషియల్ నేమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని పెట్టారనమాట. ఇప్పటికి కూడా టెంపుల్ ఒక కేవ్లోనే దేవుడి విగ్రహాలు ఉంటాయన్నమాట. సో ఎందుకంటే యాదాద్రి మహర్షి ఆ గుహ లోపలే ధ్యానం చేస్తూ ఉండేవారు. సో ఇప్పటికీ అది రెనోవేషన్ చేసిన తర్వాత కూడా సేమ్ ఆ కేవ్స్లోనే ఉంచేసి ఆ లోపలే దేవుడు కనిపిస్తారనమాట మనకి. సో నాకైతే తెలిసిన హిస్టరీ ఇది. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇక్కడ చిన్న పార్కింగ్ అయితే చేసుకోవాలి మనం. లైక్ కొండ మీదకి వెళ్ళాలంటే మనం పార్కింగ్కి ఛార్జెస్ పే చేయాలి, లేదా మనకి ఆటో సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి. కింద కార్ పార్కింగ్ చేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ కొండపైకి కార్ పార్కింగ్ దగ్గర బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదంటే ఆటో పర్ హెడ్ 30 రూపీస్ 20 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తున్నారు. సో మేమైతే కార్ పార్కింగ్ 500 పే చేయడం ఎందుకని కిందే పార్కింగ్ చేసి పైకి అయితే వెళ్ళిపోయాం. సో ఈ వ్యూ అయితే మేము టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఈ వ్యూ కనిపిస్తుంది. అండ్ మొబైల్స్ అయితే టెంపుల్ లోపలికి అసలు ఎలో లేదు. మీ ముందే ఫోన్స్ డిపాజిట్ చేసాం. అండ్ టికెట్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. టికెట్ దర్శనం వాళ్ళు మొబైల్స్ పైన డిపాజిట్ చేయాలి. అండ్ ఫ్రీ దర్శనం చూస్ చేసుకుంటే కింద కౌంటర్స్ ఉంటాయి, మొబైల్ డిపాజిట్ కౌంటర్స్. ఒక ఫోన్కి 20 రూపీస్ ఇలా ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు అది పే చేసి మీరు అక్కడ మొబైల్స్ డిపాజిట్ చేసుకొని మీరు కిందకు వచ్చి మొబైల్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి మీరు వీడియోస్ కావాలంటే వీడియోస్, ఫొటోస్ కావాలంటే ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. సో ఇలా మనం కిందకి దిగితే అక్కడ లడ్డు కౌంటర్ ఉంటుంది. సో మనం అక్కడ లడ్డు తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి లడ్డు అయితే. సో ప్రతి టూరిస్ట్ ప్లేస్లో ఇది కామన్గా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు, ఏమైనా టాయ్స్, దేవుడు విగ్రహాలు ఏం కావాలంటే అవి దొరుకుతాయి అన్నమాట. సో అన్నీ కొనుక్కోవచ్చు. ఒక గుర్తు కోసం అని దేవుడు బొమ్మ ఏమైనా కొనుక్కోవచ్చు, మన ఇష్టం. సో మా దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ లోపలైతే నేను అంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది లోపల గుడి మాత్రం. అండ్ దేవుడు ఆ గుహలో నుంచి చూడాలి మనం. లైక్ అంత పర్ఫెక్ట్గా ఒక్కసారి చూస్తే కనిపించదు, కొంచెం మంచిగా చూడండి. సో ఇలాంటి మంచి వ్లాగ్స్ అండ్ హిస్టారికల్ వ్లాగ్స్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు షాన్స్ వరల్డ్. See you soon in the next vlog. Until then, keep smiling, keep vibing. Bye bye for now.